హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లోటస్ది సెంటర్ క్లిప్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పేపర్ మీద ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ చేశాను. అది నేను సేవ్ చేసుకున్నాను. పేపర్ మీద డ్రా చేసుకుంటే ఇట్లా OHP షీట్ మీద చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఓన్లీ సెంటర్ది మాత్రమే ఇట్లా మేక్ చేసుకొని తర్వాత జర్దోజీ ఉంటుంది కదా, అది స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్లో అయితే నేను పైన కొంచెం పెద్దది 6K డ్రాప్ షేప్ ఉంటుంది కదా, అది స్టిక్ చేశాను. కింద ఇంకోటి స్మాల్ ఉంటుంది కదా డ్రాప్ షేప్ది, అది స్టిక్ చేసుకున్నాను. రెండు గోల్డ్ కలర్వే. పైన అయితే 3mm రౌండ్వి సెరామిక్ కుందన్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా గ్లూ అప్లై చేసుకుంటూ, ఇది స్టోన్ చైన్ అండి, అంటే కొంచెం మల్టీ కలర్ లాగా షేడ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అది ఇట్లాగా ఒక లేయర్ లాగా స్టిక్ చేసుకోవాలి. ఇట్లా పైన కింద రెండిటికి సేమ్ అదే చైన్ స్టిక్ చేశాను. మిడిల్ది ఇది మంచిగా వచ్చాక మిగిలిన మొత్తం జర్దోజీ స్టిక్ చేయాలి. ఫస్ట్ జర్దోజీ స్టిక్ చేశాక మిడిల్లో ఫిల్ చేస్తుంటే నీట్గా ఫినిషింగ్ అనిపించట్లేదు, అందుకని చెప్పి ఇలా చేశాను. మనం జర్దోజీ స్టిక్ చేసేటప్పుడు గ్లూ అప్లై చేసి ఒక 2 minutes అట్లా వెయిట్ చేయాలి. అప్పుడు మనం జర్దోజీ స్టిక్ చేస్తే అంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అది అలానే స్టిక్ అవుతుంది. గ్లూ అప్లై చేసిన వెంటనే జర్దోజీని పెట్టుకుంటే అది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, మనం పెట్టిన షేప్లో ఉండదు. ఇదనే కాదు, ఎందులో స్టిక్ చేసినా మీరు టిప్ గుర్తుంచుకోండి B7000 యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు మిడిల్ అయిపోయింది కదా, ఇప్పుడు లోటస్ మొత్తం మనం కింద డ్రా చేసాం కదా, ఆ షేప్లో మొత్తం ఇట్లా జర్దోజీని స్టిక్ చేయాలి. ఈ జర్దోజీలో కూడా షేడ్స్ ఉంటాయండి. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అని కాదు, ఈ మోడల్స్ కూడా ఉంటాయి. ఇది ప్లెయిన్గా ఉంటుంది కదా, ప్లెయిన్గా కాకుండా కొంచెం వేరే టైప్ కూడా ఉంటాయి ఇందులో. కాకపోతే అన్ని చోట్ల ఇదే ఎక్కువ అవైలబుల్గా ఉంటుంది. చూపిస్తున్నాను కదా, ఇట్లాగా ఫస్ట్ గ్లూ యాడ్ చేసుకొని ఒక 2 minutes అట్లా వెయిట్ చేయండి. ఇప్పుడు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది ఏ షేప్ అయితే. కొంచెం టైం తీసుకుంటుందండి, ఇట్లా ఫస్ట్ జర్దోజీ దగ్గరే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, తర్వాత తొందరగానే అయిపోతుంది. మెయిన్ షేప్ రావాలి కదా, షేప్ రాకపోతే మనం ఎంత కష్టపడి చేసినా వేస్ట్ కదా, అందుకని టైం ఎక్కువ తీసుకున్నా నిదానంగానే చేయండి. ఇందులో నేను మల్టీ కలర్ కూడా చేశానండి, ఒక కస్టమర్ అడిగారు. ఆ పిక్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇది రీసెంట్గా ఒక ఆర్డర్ వచ్చింది మొత్తం గోల్డ్ కాంబినేషన్లో, అందులో ఇది ఆర్డర్ చేసుకున్నారు. జ్యువెలరీ కావాలి అన్నా రా మెటీరియల్ కావాలి అన్నా కింద డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ లింక్స్ ఉంటాయండి, డైరెక్ట్ అందులోకి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. మ్యాక్సిమం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకవేళ ఏదైనా మిస్ అయినా మీకు ఏదైనా అర్థం కాకపోయినా నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా కాకుండా వ్యాక్స్ షీట్తో బ్యాక్ సైడ్ నీట్గా అంటించాను సెంటర్ క్లిప్ని. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడకుండా అయితే కమెంట్ చేయొద్దండి. మొత్తం చూశాక కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు కమెంట్ చేయండి. ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఆల్రెడీ చాలామందికి తెలుసు నాది ఇంకొక ఛానల్ కూడా ఉందని చెప్పి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. ఆ ఛానల్లో అయితే ట్రెండింగ్లోవి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను రీసెంట్గా. అంటే ఇంతవరకు విజిట్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. చూసారు కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది జర్దోజీ స్టిక్ చేసుకోవడం. జర్దోజీ ప్లేస్లో వేరేవి స్టిక్ చేస్తే ఇంత లుక్ అయితే ఉండదండి. మ్యాక్సిమం ఇది నార్మల్ షాప్స్లో కూడా దొరుకుతుంది ఇప్పుడైతే. మీరు ఖచ్చితంగా చూడండి, 10 grams 20-30 rupees అలా ఉంటుంది. జర్దోజీ మొత్తం స్టిక్ చేశాక ఆ ఫ్లవర్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ తిప్పి ఇట్లా గ్లూ అప్లై చేసుకొని ఇంకొక OHP షీట్ని స్టిక్ చేయండి. అంటే బేస్ గట్టిగా ఉండడానికి అని చెప్పి ఇలా స్టిక్ చేస్తే మనం హెయిర్లో పెట్టుకుంటాం కదా, అంత సాఫ్ట్గా ఉండకుండా మంచి స్టిఫ్గా ఉంటుంది. ముందే చేస్తే కొంచెం తొందరగా డ్రై అవుతూ ఉంటుంది కదా, మనం ఈజీగా తొందరగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఫ్లవర్ మొత్తం పెటల్స్ ఉంటాయి కదా, కింద మొత్తం సేమ్ చైన్ అండి, మల్టీ కలర్ ఉంటుంది కదా, అది పెడుతున్నాను. పైన సైడ్ అయితే 3mmది సెరామిక్ గోల్డ్ కుందన్స్ ఉంటాయి కదా రౌండ్వి, అవి స్టిక్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీ అవైలబిలిటీని బట్టి మీరు స్టిక్ చేసుకోవచ్చు. స్టోన్ చైన్ ఆర్ పర్ల్ చైన్ ఉంటుంది కదా, అవి ఇవేంటంటే కొంచెం మల్టీ కలర్లో ఉంటాయి కదా, ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్సెస్ మీదకైనా సెట్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇలా చేశాను. ఫస్ట్ నేను చూపిస్తున్నట్టు స్టోన్ చైన్ ప్లస్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి స్టిక్ చేసుకోవాలండి. మిగిలిన ప్లేస్లో మొత్తం షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, వాటిని స్టిక్ చేసుకోవాలి. ఇట్లా మిగిలిన ప్లేస్లో గ్లూ అప్లై చేసుకొని షుగర్ బీడ్స్ని నార్మల్గా స్టిక్ చేయొద్దండి, ఒక్కొక్కటి తీసుకొని చూపిస్తున్నాను కదా, అవి హోల్ కనిపించకుండా ఇట్లా నించోపెట్టాలి. అప్పుడే మనకి చూడండి కింద లుక్ ఎంత బాగుందో.
నార్మల్గా ఇంకా చల్లేస్తే బాగుంటుంది అని అనుకోవద్దండి, అస్సలు లుక్ బాగుండదు. మనకి ఇందులో ఎక్కువ ఇక్కడే టైం తీసుకుంటుంది. అంటే ఒకటి జర్దోజి స్టిక్ చేయడానికి, ఒకటి షుగర్ బీట్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఈ షుగర్ బీట్స్ని స్టిక్ చేసేయండి. మల్టీ కలర్ అన్నా కదా, అప్పుడు గ్లాస్ బీడ్స్ అవి యూజ్ చేశాను. మల్టీ కలర్ దాంట్లో అయితే లోటస్ మొత్తం ఇలా షుగర్ బీడ్స్ స్టిక్ చేస్తే ఇక్కడతో వర్క్ కంప్లీట్ అవుతుందండి. ఇది డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. సెంటర్ క్లిప్కి కొంచెం టైం వదిలేయాలి, ఎందుకంటే ఇది నీట్గా కట్ చేయాలి కదా, అందుకని. నేనైతే ఒక ఓవర్ నైట్ అంతా వదిలేసాను. మార్నింగ్ సెంటర్ క్లిప్ది స్టిక్ చేశాను. చూసారు కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నిదానంగా స్మాల్ కట్టర్ తీసుకొని కట్ చేయండి. ఇది సీయింగ్ కట్టర్ అంటారండి, నార్మల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. దీంతో అయితేనే పర్ఫెక్ట్గా కటింగ్ బాగా వస్తుంది. ఇది 30-35 ఉంటుందండి. చాలా నీట్గా కట్ అవుతుంది. ఇదైతే చూపిస్తున్నాను కదా, అలా నీట్గా కట్ చేసుకోండి. మొత్తం కేర్ఫుల్గా కట్ చేయండి. జర్దోజి కొంచెం కట్ అయినా కానీ లుక్ పోతుంది. కొంచెం టైం ఎక్కువ తీసుకుని కొంచెం నిదానంగా కట్ చేయండి. వీడియోలో స్పీడ్ పెట్టాను కాబట్టి మీకు కొంచెం స్పీడ్గా కట్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ ఇది OHP షీట్ కూడా 2 లేయర్స్ ఉంది కదా, కొంచెం గట్టిగానే ఉంటుంది. అందుకని కొంచెం నిదానంగా మంచిగా కట్ చేసుకోండి. ఈ లేయర్ మీద కూడా చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మనం చేసేది కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది కదా. హెయిర్లో పెట్టుకునేది ఎక్కువ రోజులు ఉండాలి కదా, అందుకని చెప్పి ఇట్లా డబుల్ లేయర్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది, వంగిపోకుండా. ఒక లేయర్ అయినా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. చాలామందికి వ్యాక్స్ షీట్ ఎట్లా స్టిక్ చేయాలి, ఎలా కట్ చేయాలి కూడా తెలియదండి. చూడండి, నేను అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇది మొత్తం కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇట్లా వ్యాక్స్ షీట్ మీద పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఇట్లా అసలు పక్కకి జరపొద్దండి. ఫింగర్స్ని గట్టిగా పట్టుకుంటూ ఇట్లా కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా లాస్ట్లో కూడా కట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందండి. మ్యాక్సిమం అవ్వదు. చూడండి, నేను చూపిస్తాను. కొన్ని వ్యాక్స్ షీట్స్ కూడా పల్చగా ఉంటాయండి, అందులో కూడా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. ప్రాబ్లం ఏమి ఉండదు, ఏదైనా బాగానే ఉంటుంది. కొంతమందికి తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. అది సైడ్కి అసలు జరగొద్దండి, జరగకుండా నిదానంగా కట్ చేసుకోండి. లాస్ట్లో కటింగ్ కూడా చూపిస్తాను. అసలు పక్కకు కూడా కొంచెం కూడా పోదు. ఇలా కట్ చేస్తేనే ఫినిషింగ్ బాగుంటుందండి. ఏదో చేసాము ఇచ్చాము అని అనకుండా మనం కస్టమర్స్కి ఇస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టుకునేలా ఉండాలండి. ఎక్కువ రోజులు యూజ్ అయ్యేటట్టు చేయడానికి ట్రై చేయాలండి, ఏ జ్యువెలరీ అయినా కానీ. ఇప్పుడు దీనికి 5 సెంటీమీటర్ది సెంటర్ క్లిప్ తీసుకున్నాను. నేను మార్క్ చేసుకొని ఇట్లా కట్ చేశానండి, అంటే క్లిప్ లోపలికి పెట్టాలి కదా, అందుకని. ఇక్కడ కింద అడ్జస్టబుల్ ఉంటుంది కదా, అది తీసేసాను. అది లాస్ట్లో పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. ఇట్లా క్లిప్ని లోపలికి అడ్జస్ట్ చేస్తే ఊడిపోతుందని భయమే ఉండదండి అసలు. చూసారు కదా, ఇలా పెట్టుకొని ఇప్పుడు గ్లూ అప్లై చేసుకుంటూ స్టిక్ చేయాలి. ఫ్లవర్ కూడా చూడండి, వ్యాక్స్ షీట్ చూపిస్తా అన్నా కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీనికి గ్లూ మొత్తం అప్లై చేసుకోవాలి. కింద నేను ఇందాక ఐపిన్ పెట్టానండి, అది ఏదైనా పర్లేదన్నా యాడ్ చేద్దామని చెప్పి అలాగా ఐపిన్ స్టిక్ చేసుకున్నాను. ఇలా మొత్తం గ్లూ అప్లై చేసుకొని ఇప్పుడు ఆ వ్యాక్స్ షీట్ని ఇట్లా పెట్టుకోవడమే. వన్స్ డ్రై అయినాక ఏమన్నా వ్యాక్స్ షీట్ కొంచెం ఏదైనా పక్కకి ఉంటే అప్పుడు కొంచెం కట్ చేసుకోండి మీరు. స్టిక్ చేశాక ఇట్లా సైడ్స్ కూడా కొంచెం గ్లూ అప్లై చేసుకొని ఎలికేటర్ క్లిప్స్ ఉంటాయి కదా, అంటే గట్టిగా స్టిఫ్గా ఉండడానికి, వాటిని తీసుకోండి. అలా పెట్టి ఒక 4-5 అవర్స్ వదిలేస్తే మంచిగా స్టిక్ అవుతుందండి. ఇది కంప్లీట్ డ్రై అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. ఇప్పుడు కింద ఇట్లాగా హెడ్ పిన్ తీసుకొని, అంటే వైట్ పర్ల్ తీసుకున్నాను నేను. ఇది అవైలబుల్గా ఉంటే ఆ పర్ల్ ఇట్లా యాడ్ చేసుకోవడమే. చూసారు కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇందాక క్లిప్కి అడ్జస్టబుల్ ఉంటుంది కదా, అది పెట్టేసుకోవడమే. అయిపోయినట్టే క్లిప్. చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.